ఇక రేపు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా కుప్పం చేరుకోనున్నారు. శాంతిపురం మండలం శివపురం దగ్గర సీఎం చంద్రబాబు కొత్త నివాస నిర్మాణం పూర్తయింది. కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశం చేయనున్నారు సీఎం. కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలకు సీఎం చంద్రబాబు దంపతులు ఆహ్వానం పలికారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ఎస్ దుర్గా కుప్పం నియోజకవర్గానికి గత 35 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే ప్రజలతో మమేకం అవ్వాలనే ఉద్దేశంతో కొత్తగా సొంత ఇల్లును కూడా నిర్మాణం ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వీళ్ళందరూ కూడా కుప్పం స్థానికేతరుడు, చంద్రబాబు నాయుడు గారు స్థానికేతరుడు, అతనికి ప్రాధాన్యత కల్పిస్తే స్థానికుల యొక్క సమస్యలు పరిగణలోకి తీసుకోలేకుండా ఉంటుంది, పూర్తిగా ప్రజల్లో పడుతున్న ఇబ్బందులు కూడా తెలుసుకోలేని వాడు, ఆ విధంగా ట్రోల్ చేశారు. అలాగే వైసీపీ నాయకులు ఆ విధంగా ఘాటుగా విమర్శలు చేశారు. ఈ విమర్శల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సొంతంగా ఇల్లు కూడా నిర్మించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆ మేరకు శివపురంలో దాదాపు 2 ఎకరాల స్థలంలో సొంత ఇల్లు అయితే నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు మార్నింగ్ ఉదయం 10 గంటలకు గృహప్రవేశం కూడా ఉంది. ఇవాళ ఢిల్లీ పర్యటన ముగించుకుని రాత్రి 10 గంటలకు కుప్పానికి చేరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. అలాగే ముఖ్యమంత్రి దంపతులందరూ, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ రాత్రి కుప్పానికి చేరుకుంటున్నారు. రేపు ఉదయం గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో అంటే గత 35 సంవత్సరాలుగా కుప్పానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేదు, ఇలాంటి వ్యక్తి కుప్పం ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారు, మీరు ఆలోచించండి అని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఒక దశలో జగన్మోహన్ రెడ్డి సైతం కుప్పంలో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు నేను పులివెందులో ప్రాతినిధ్యం వహిస్తున్నాను, నేను పులివెందులోనే సొంత ఇల్లు కట్టుకున్నాను, అలాగే అలాంటి కట్టుకుని ప్రజలకు మమేకమై ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. అయితే కుప్పంలో 30 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు సొంత ఇల్లు కూడా లేదు కుప్పంలో, ఇలాంటి వ్యక్తికి ఏ విధంగా ప్రాతినిధ్యం వహిస్తారు, ఇలాంటి వ్యక్తి ప్రజలు ఏ విధంగా నమ్ముతాడు అనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ విమర్శల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఇవాళ కొంత సొంత ఇల్లు నిర్మాణం చేసుకుని గృహప్రవేశానికి సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు గృహప్రవేశం జరుగుతాయి. దుర్గా, థ్యాంక్ యూ రవివర్మ.